గెట్ రెడీ టు నెక్స్ట్ ప్లే ది నెక్స్ట్ ట్రాక్. భాగవత పద్యం వినాలి పాడాలని కోరిక కలగడమే అపూర్వం. రింగరింగా రింగరింగా సమానం కదా. అలా వైకుంఠపురం మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. సగం ఖాళీ అయిపోతుంది. జనరల్గా ఇండియాలో అయితే అలా వైకుంఠపురంబులో సగం ఖాళీ, ఆమూల సౌతంబు దాపల పూర్తిగా కాదు, మందారవనాంతరామృత మైక్యూట్. మీ అందరికి కూడా యాక్చువల్గా ఈ సందర్భంగా భాగవతం ఆణిముత్యాలను దృష్టికి చెందిన మల్లిక్ పిచ్చారు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేస్తున్నారు. 324 ఆణిముత్యాల లాంటి పద్యాలను వెబ్సైట్ అండ్ మొబైల్ అప్లికేషన్స్లో సందర్భ ప్రతిపదార్థ భావసహితంగా ఆ టెక్స్ట్ ఆడియో అన్ని రికార్డ్ చేస్తారు. అందులో భాగస్వామ్యం పంచుకుని నేను చాలా వరకు పద్యాలు నేను పాడాను. సో భాగవతం ఆణిముత్యాలను గూగుల్ సెర్చ్ చేయండి. పద్యాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆస్వాదించారు. తర్వాత పాట సిపాయి. తర్వాత ఒక దేశభక్తి గీతం. ఇటీవల స్వర్గస్థులైనటువంటి ఎంఎస్ విశ్వనాథ్ గారు దక్షిణ భారతదేశం గర్వించదగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంగీత దర్శకుడు. దాదాపుగా 1500 చిత్రాలకు ఆయన సంగీతం చేశారు. 1500. సో ఇవాళ మీరు వింటున్న ఇళయరాజా గారు దేవుడు అంటున్న చాలామంది వందల వేల అలాంటి వాళ్ళందరూ ఇళయరాజా గారు దేవుడు అంటే ఇళయరాజా ఆయన దేవుడు అంటారు. సో అలాంటి అద్భుతమైన సంగీత చక్రవర్తి ఎంఎస్ విశ్వనాథ్ గారు స్వరపరిచి ఆరుద్ర గారు రచించినటువంటి నా జన్మభూమి ఎంత అందమైన దేశం. ఈ సాహిత్యం ఎంత బాగుంటుందో. చల్లని పచ్చని పంటలు, వెచ్చని జంటలు, చల్లని జీవితం, ఇదే నవభారతం. ప్రస్తుతం ఎలా అయితే లేదో, ఎలా అయితే ఉండాలో రాశారు, అలా అవ్వాలని కోరుకుంటున్నాను.